రైట్, వెల్కమ్ టు లోకల్ 18. సుమారు 200 సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని ఒక నావిగేషన్ హబ్గా ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి తమ వ్యాపార కార్యక్రమాలు కొనసాగించినట్లయితే చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఏజెన్సీలోని దుమ్ముగూడెం మండలం దుమ్ముగూడెం గ్రామంలో ఈ కెనాల్ చూస్తున్నాం కదా, ఇదే నాడు బ్రిటిషర్లు దీన్ని ఒక నావిగేషన్ సెంటర్గా ఏర్పాటు చేసుకొని ఏజెన్సీలో పండేటటువంటి విలువైన వనమూలికలు మొదలు నల్లమందు, తర్వాత ఇంకా ఇక్కడ వెలకట్టలేనటువంటి సహజ సంపదను లాంచీల ద్వారా ఇక్కడ నుంచి తరలించి ఆ తర్వాత సముద్ర మార్గం గుండా వాళ్ళ దేశానికి అయితే తరలించుకొని వెళ్ళినట్లయితే పలువురు చరిత్రకారులు అయితే చెప్తున్నారు. అప్పుడు వెనకటి రోజులు నావిగేషన్ కెనాలు, దానికి లాంచీలు, కరతప్పలు, బ్యాంబో, అక్కడ నుంచి తాళరేవు నుంచి రాజమండ్రి వెళ్ళేది. కాటన్ దొర గారు కట్టించినాయి ఈ డ్యామ్ కానీ ఇది కానీ ఈ ప్రాజెక్టులు. మూడు మొదటి పెద్ద ఆనకట్ట ఒకటి ఉంది, ఇదేమో చిన్న ఆనకట్ట. అప్పుడు ఎట్లా ఉండేది ఇక్కడ పరిస్థితి? రవాణా వ్యవస్థ అక్కడ రవాణా అంటే నావిగేషన్ మీదే వెళ్ళాయి. పంట అంతా ఇక్కడికే దాటించేవారు. ఇక్కడ దుమ్ముగూడెం అడ్డ, దుమ్ముడు లాంచీల మీద, లాంచీలు కూడా ఈ పెద్ద పడవలు కట్టేవాళ్ళు. పెద్ద పడవలు కట్టి తీసుకొచ్చి ఇక్కడ రవాణా చేసేవాళ్ళు. ఇక్కడి నుంచి ధాన్యాలు అక్కడ పండిన పంట అంతా ఇక్కడ వేసుకునేవాళ్ళు. అలా నిత్యావసర వస్తువులు ఇక్కడి నుంచి దుమ్ముగూడెం నుంచి తీసుకెళ్ళేవాళ్ళు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తనకున్న ఆసక్తితోటి బ్రిటిషర్లు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో ఎటువంటి కార్యక్రమాలు చేశారు, వాళ్ళ వ్యాపారాలు ఎలా నిర్వహించారు, ఈ ప్రాంతంలో వాళ్ళు ఎలా మనుగడ సాగించారు అనే విషయాలను తెలుసుకోవాలనే కుతూహలంతో సుదీర్ఘ పరిశోధనలు చేసిన అనంతరం అయితే ఒక పుస్తకాన్ని సైతం రచించడం జరిగింది. అదే నిరంతర యాత్రికుడు. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి మూర్తి. అయితే ప్రస్తుతం మూర్తి మనతో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాంతంలో బ్రిటిషర్లు కెనాల్ను ద్వారా నావిగేషన్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతం నుంచి రవాణాను కొనసాగించినట్లయితే మూర్తి చెప్తున్నారు. మరిన్ని వివరాలు మూర్తిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఇక్కడ ఏం జరిగింది? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ నావిగేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారండి. అంటే వచ్చేటువంటి లాంచీలు కానీ అలాంటి నది మీద వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ అన్నింటినీ ఇక్కడి నుంచి అదుపు చేసేవాళ్ళు ఈ ప్రాంతంలో. దానికి ఏమైనా మరమ్మతులు వస్తే కూడా చేసేవాళ్ళు. అప్పుడు ఆ విధంగా కొన్ని కుటుంబాలు కూడా ఇక్కడ ఉండేవి. దాన్నే అందుకని ఇప్పుడు కూడా వర్క్షాప్ అంటారు ఈ ఏరియాని. దుమ్ముగూడెంలో వర్క్షాప్ అంటే ఆ రోజుల్లో ఆ వర్క్షాప్ అనమాట. ఇప్పటికి అదే పేరు పుడుతుంది. అంటే దుమ్ముగూడెం లాంటి మారుమూల ప్రాంతం, ఇది ఏజెన్సీలో చిట్ట చివరన ఉన్నటువంటి మండలం. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున నావిగేషన్ సెంటర్ లాంటిది పెట్టుకొని రవాణా చేయడానికి ప్రధాన కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటాను ఆ రోజుల్లో వాళ్ళకి కావలసినటువంటి వస్తు సంపద బహుశా ఏదో ఉండొచ్చు. అదిగాక రవాణా పెంచాలనేది కావచ్చు. రవాణా వ్యవస్థలకి, ముఖ్యంగా జల రవాణా వ్యవస్థకి బాగా ప్రాచుర్యం ఇచ్చారండి వాళ్ళు. దానిలో భాగంగానే దీన్ని ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఎన్నో ఏర్పాటు చేశారు, కానీ ఈ మూలన ఇక్కడ గోదావరి ఉండటం వల్ల గోదావరి ఇక్కడ బాగుంటుందని చెప్పి ఈ సెంటర్, నావిగేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఉన్నారు. బ్రిటిష్ కుటుంబాలు కూడా ఇక్కడ చాలా ఉండేవి. వాళ్ళ సమాధులు కూడా తర్వాత మనం అక్కడ చూడవచ్చు ఎప్పుడైనా వెళ్తే. బ్రిటిషర్ల చరిత్రకు సంబంధించి ఏజెన్సీలో వాళ్ళ మనుగడకు సంబంధించి సుదీర్ఘ పరిశోధనలు అయితే మీరు చేసినట్లు తెలుస్తుంది. పుస్తకం చదివిన తర్వాత అందులో సంక్షిప్తంగా అర్థమైన పరిస్థితి అయితే ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో బ్రిటిషర్లు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఈ ప్రాంతంలో పండేటటువంటి సహజ సిద్ధమైన అడవులలో లభించే వాటి అంటారా, లేకపోతే మరేదైనా? అది సహజ సిద్ధమైనటువంటి వనరులు ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కావచ్చు. అదేవిధంగా వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ మరి ఒక కాపాడుకోవడానికి కూడా రక్షణ వ్యవస్థలకు కూడా అక్కడక్కడ ఇలాంటి ఏర్పాటు చేసి ఉండవచ్చు. అట్లా అనేక కారణాలు. అంటే ఈ ప్రాంతం నుంచి ఎటువైపు రవాణా జరిగిందని మీ పరిశోధనలో? ఇక్కడ నేను అనుకోవటం చాలా మరుగున పడినవి చాలా ఉన్నాయండి. చరిత్రలో బయటకు రాయనే కానీ అనేకమైనటువంటి, అది కలప కావచ్చు, ఇంకో రకమైనటువంటి మాదక ద్రవ్యాలు కావచ్చు, అది కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కలిసి రవాణా అయి ఉండొచ్చు. ఎందుకంటే భీకరమైనటువంటి ఫారెస్ట్లు కదా ఆ రోజుల్లో. చైనా, ఇంగ్లాండ్, మరి నల్లమంది యుద్ధాలు ఇవన్నీ మనం చదివాం. దాంతో దీంతో పోల్చుకుంటే ఎక్కడెక్కడ కలుస్తుంటాయి. ఇది ఆషామాషి వ్యవహారంగా చాలా డెప్త్లోకి వెళ్తే ఇవన్నీ కూడా మనకి అర్థమవుతుంటాయి. ఆనాడు ఇక్కడ పరిపాలించిన అధికారులు కానీ వాళ్ళ గురించి చెప్పాలంటే, ఈ నావిగేషన్ సిస్టమ్కి సంబంధించి ఇక్కడ పనిచేసిన అధికారులు కానీ ఆ రోజులలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బ్రిటిషర్లు గురించి చెప్పాలంటే మీరే చెప్తారు. అక్కడ అధికారులు కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని కానీ, అప్పుడు ప్రభుత్వం ఒకటి ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసేవాళ్ళు కరెక్ట్గా, డూ ఆర్ డై అన్నట్టుగా. అందుకనే వాళ్ళు అన్ని సంవత్సరాలు పరిపాలించగలిగారు అంత తక్కువ మందితో. అది మన వాళ్ళు చాలామంది వివరించలేరు.
ఇంత మారుమూలకు వచ్చి చూడండి, జాన్ కెయిన్ కావచ్చు, ఫంగస్ అలిస్టర్ ఫెర్నాండెస్ కావచ్చు, డోరోథీ సారా, చూడండి ఆడ మగాన్ లేదు, అంతమంది వచ్చి ఈ మారుమూల ఆ రోజుల్లోనే మరి ఇక్కడ వాళ్ళ డ్యూటీ నిర్వహించారు వాళ్ళు ప్రభుత్వం తరఫున. కాబట్టి మనం వాళ్ళ యొక్క శక్తిని అంత తక్కువగా అంచనా వేయటం లేదు. ఇది ప్రస్తుతం అయితే అసలు యాక్చువల్గా దుమ్ముగూడెం మండలం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాన్ని పంచుకుంటున్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. మరోపక్క సువిశాలమైన గోదావరి తీరం ఉన్న ప్రాంతం కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో చూస్తున్నాం మనం, ఇది ఒక గోదావరిలో కలిసేటటువంటి పాయ. నిరంతరం 365 రోజులు ఇప్పుడు మనం మే నెలలో చూస్తున్నా ఇది సుభిక్షంగా నిండుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రాంతాలను ఎంపిక చేసుకొని వీటినే వాళ్ళ రవాణాకు ఉపయోగించుకున్నట్లయితే మూర్తి మనకు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. క్రాంతికుమార్ దాసరి, లోకల్ 18, భద్రాద్రి కొత్తగూడెం.